నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు చందు మొన్నెట్టి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా హాజరై సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. తండేల్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏది చూసినా ఎమోషన్ కనిపిస్తోంది. చైతన్య, సాయి పల్లవి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రేమం నుంచి సాయి పల్లవికి అభిమానిని. నేను తెరకెక్కించిన అర్జున్ రెడ్డిలో హీరోయిన్గా ముందు సాయి పల్లవిని అనుకున్నా. ఆ మేరకు ఓ కోఆర్డినేటర్ను సంప్రదించా. మీ సినిమాలో రొమాంటిక్ స్టోరీ ఎక్కడుంది? ఈ విషయం మర్చిపోండి సార్, ఆమె స్లీవ్ డ్రెస్ కూడా ధరించదు అని సమాధానమిచ్చాడు. అవకాశాలు వస్తుంటే హీరోయిన్లు మారిపోతుంటారు, కానీ సాయి పల్లవి మారలేదు అంటూ చెప్పుకొచ్చారు. It's 25 years and Sai Pallavi garu, I always loved your acting since Premam. Actually ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. అర్జున్ రెడ్డికి హీరోయిన్ కోసము కాస్టింగ్ గురించి ఆలోచిస్తుంటే some coordinator from Kerala, I got his number saying that he is the coordinator, but I just got to know that he is not the coordinator. So I spoke to him saying that, see, I have a story about a guy who is destroyed in love, and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said, like, what is the romantic quotient in Arjun Reddy? And I said, like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. So usually what happens is, when you hear this, manaku anipisthundi vine vallaki etla ante even eventually heroines will change over the period of time based on the opportunities, but to see Sai Pallavi not changing at all, it's great. It is really great actually. ఎవరికైనా అదే అనిపిస్తుంది నో విన్నప్పుడు, అవునా చూద్దాంలే పెద్ద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు కావచ్చు అని అనుకుంటాం, బట్ షీఈస్ ద సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ 10 years I think.